ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం టికెట్ యనమల రామకృష్ణుడి కూతురు దివ్యకు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలను మీ అందరూ తెలుసుకున్న విషయం. ఎందువల్లంటే మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం. రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు